దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 10th జూలై 2024 మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనము, ఎక్లీషియాడ్స్ చాప్టర్ 3 and verse 1. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకమైన ప్రయత్నాలు చేస్తాం జీవితంలో, అనేకమైన పనులు ఆరంభించాలని కోరుకుంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతిదానికి సమయము కలదు. ఈ భూమి మీద ప్రతి ప్రయత్నముకు సమయము కలదు. కనుక మనము ఆ సమయంలోని ఆ పనులు చేయాలి. ఆ సమయం ఏం సమయం అండి? దేవుని సమయము. ఇట్స్ గాడ్స్ టైమింగ్, నాట్ యువర్ టైమింగ్. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. టు ఎవ్రీథింగ్ దేర్ ఈస్ అ సీజన్ and a time for every purpose under the heaven. There's a time for everything, every purpose. There's a time. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక ఆత్మీయత లేక మన యొక్క భక్తి, మన యొక్క విశ్వాసము దేనిలోనికి నడిపించాలి తెలుసా? నేను చేసే ప్రయత్నము దేవుని సమయంలోనికి నడిపించాలి. నేను చేసే ఆ యొక్క పని దేవుని సమయంలోనికి నడిపించాలి. జాగ్రత్తగా గమనించాలి. సో ఎందుకు ప్రార్థన చేసుకున్నావు, ఎందుకు చర్చ్కి వెళ్తున్నావు, లేక ఎందుకు పాస్టర్ గారితో ప్రార్థన చేసుకున్నావు? దేవుని సమయాన్ని కనుక్కొనుటకో. దేవునికి సమయము కలుగు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయానికి ముందు, సమయానికి తర్వాత నువ్వు ఏ ప్రయత్నము చేసినానో అది నిష్ఫలము. దేవునికి స్తోత్రము కలుగును గాక. సమయం అయిపోయిన తర్వాత 5 బుద్ధులేని కన్యకులు మేము సిద్ధపడి వస్తామని వచ్చారు. తలుపు మూయబడ్డాది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సమయమును పోగొట్టుకోవద్దు. మీరు సమయమును పోగొట్టుకొనక అంటారు. డోంట్ రిడీమింగ్ టైం. విమోచించుకోవాలి. ఏ సమయము? దేవుని సమయము. జాగ్రత్తగా గమనించాలి. ప్రతి ఒక్కరము ఏదో ఒక ప్రయత్నము, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రయత్నము, ఆ పని దేవుని సమయంలో ఉంటే యు ఆర్ అన్స్టాపబుల్. నువ్వు ఆపజ్జాలని వ్యక్తివి. దేవుని సమయంలో ఉంటే నువ్వు నీ ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్ల ఉంటావు. నువ్వు చేయిందంతా కూడా సఫలమవుతుంది. హిందీ में पढ़ेंगे सपोपदेशक, उसमें 3रा अध्याय और 1 वचन पढ़ रहे हैं. हर एक बात का एक अवसर और प्रत्येक काम का जो जो आकाश के नीचे होता है एक समय है. प्रभु को बहुत धन्यवाद, प्रभु को महिमा देते. हर एक बात का एक अवसर और प्रत्येक काम का जो आकाश के नीचे है एक समय होता है. हर एक चीज़ के लिए एक टाइमिंग होता है. उस समय में जब हम वो काम करते हैं तो हम सफल होते हैं. वो समय में प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. దేవునికి స్తోత్రం కలుగును గాక. हम उस समय को पता करना ही हमारा आत्मीयता है, हमारा भक्ति रहना चाहिए. కనుక ఈరోజు నుంచి ప్రతి ఒక్కరము దేవుని సమయం కొరకు కనిపెడదాము. ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ టైమింగ్, గాడ్స్ టైమింగ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని యొక్క సమయంలోనికి మనం రావాలి. ఇట్స్ క్రోనోస్, గాడ్స్ టైమింగ్. దేవునికి స్తోత్రం. సో లెట్ us స్టెప్ అవుట్ ఆఫ్ అవర్ టైమింగ్ అండ్ కమ్ ఇన్ టు గాడ్స్ టైమింగ్. మనము మన సమయం నుంచి బయటకు వచ్చి దేవుని సమయంలోని అడుగు పెడతాం. గనక దయచేసి హరి అవ్వకూడదు, పుష్ చేసుకోకూడదు. డోంట్ పుష్ యువర్ సెల్ఫ్, డోంట్ హరీ యువర్ సెల్ఫ్. వెయిట్ ఫర్ గాడ్స్ టైమింగ్. అది ఆరంభంలో అది నీకు అది గొప్ప లాభంగా కనపడవచ్చు, కానీ దేవుని సమయం కాకపోతే ఆ లాభం అంతా నష్టంగా మారిపోతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, లెట్స్ వెయిట్ ఫర్ గాడ్స్ టైమింగ్. అడుగుదాం మన జీవితాల్లో, ప్రభా నీ సమయాన్ని మాకు దయచే ప్రభా. ఐ వాంట్ యువర్ టైమింగ్ ఇన్ మై లైఫ్ లార్డ్. నా యొక్క చదువులైనా, నా యొక్క ఉద్యోగమైనా, నా వ్యాపారమైనా, నా యొక్క సంపదైనా, నా యొక్క కుటుంబమైనా, నా మినిస్ట్రీ అయినా, లార్డ్ లెట్ యువర్ టైమ్
let me get into your time, let me have understanding about your time, discernment about your time. దేవుని సమయం యొక్క వివేచన మనము కలిగి ఉండాలి. ఈరోజు దేవుడు ఆ కృపను మనందరికీ అనుగ్రహించి ఉన్నాడు. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐఎమ్ గోయింగ్ టు ప్రే రైట్ నౌ అండ్ ఐ ప్రే దట్ యువర్ చిల్డ్రన్ అండ్ యువర్ సెల్ఫ్ డిసర్న్ ద టైమింగ్ ఆఫ్ గాడ్. నీవు నీ కుటుంబము దేవుని సమయాన్ని వివేచించే అభిషేకం కొరకు ఈ సమయంలో కృప కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ సమయమును కనిపెట్టుటకు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, యూ గో బై యువర్ టైమింగ్ నాయన. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవా నీ సొంత కుమారుని పంపించావు నాయన. యూ గో బై యువర్ టైమింగ్ నాయన తండ్రి. ఆ టైమింగ్ని మేము నాయన తెలుసుకుంటూ కృప దయచేయమని అడుగుతున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. హాస్పిటల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఐసీయూలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి దీవించి స్వస్థపరచడానికి స్తోత్రం. ప్రయాణం చేస్తున్న వారిని దీవిస్తున్నానయ్యా. క్షేమంగా వారి ప్రయాణంలో నువ్వు నడిపించడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్లో, బిజినెస్లో మీ తోడు దయచేసి ప్రభా, నీ సమయమందు మీ సమయంలో వారి పనులు ఆరంభించటకు నాయన ముందుకు సాగిపోటుకు సహాయం చేయండి నాయన. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్ నుంచి చదువుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అడ్మిషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ కాలంలో, నీ సమయంలో సమస్తము అందముగా చేసే దేవుడు అయ్యా. నీ బిడ్డల యొక్క జీవితాలను అందముగా చేసినందుకు స్తోత్రం. విదేశాల్లో చదువుకుంటున్న వారిని కూడా దీవించినందుకు స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు తృప్తిపరచబడ్డారయ్యా, మీకు స్తోత్రం నాయన. జాబ్స్ కొరకు కనిపెడుతున్న వారు దేవ తృప్తిపరచబడినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను ప్రభా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, నీవు మాకు చాలిన దేవుడై ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు గొప్ప దేవుడై ఉన్నందుకు మీ నామాన్ని మహిమపరుస్తున్నానయ్యా. స్తోత్రంలో నాయన. పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరూ మీ సమయానుసారముగా పరిచర్చకు సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ సమయంలో ఈ దేశాన్ని నువ్వు రక్షించుకొని కాపాడినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడనుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాణాలు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనూన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.